హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని ట్రెండింగ్గా నడుస్తున్న ఫోటో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ రస్మలై కేక్ తోటి కేక్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయండి అండ్ మీకు బాగా యూజ్ అవుతాయి. సో ఈ కేక్ నేను రస్మలై ఫ్లేవర్తో చేశాను. రస్మలై కేక్ అంటే మనం ఇంట్లోనే నేను ఈ రస్మలైని ప్రిపేర్ చేశాను. ఎందుకు అంటే మనకి రస్మలై కేక్ చేసేటప్పుడు జ్యూస్ అయితే అనేది చాలా ఎక్కువగా కావాలి. సో బయట కొనుక్కుంటే ఒక్కొక్క పీస్ 60 రూపీస్ పడుతుంది. సో కాస్ట్ ఎక్కువ పడుతుందని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను అనేది ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్అవుట్ చేసేయండి. సో ఈ రస్మలై కేక్ కోసం స్పాంజ్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. కొద్దిగా ఇక్కడ నేను మిస్టేక్ ఏం చేశాను అంటే 8 ఇంచెస్లోనైతే స్పాంజ్ని రెడీ చేసుకున్నాను. బట్ మీరైతే అలా చేయకండి, 6 ఇంచెస్లోని టాల్ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ కేక్ ఫోటో కేక్ కాబట్టి కొంచెం టాల్ కేకే ఉండాలన్నమాట. సో నేను స్పాంజ్ని రెడీ చేసుకునేటప్పుడు రస్మలై ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది అనమాట. సో మీరు ఈ కేక్ని 2 or 3 లేయర్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే 3 లేయర్స్ కట్ చేసి కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకుని ఫస్ట్ లేయర్ అయితే అప్లై పెట్టేసుకున్నాను. సో ఇక్కడ స్పాంజ్ సోక్ చేసుకోవడానికి షుగర్ వాటర్ వాడవసరం లేదనమాట. మనం రస్మలై మిల్క్ ఉంటుంది కదా, దాన్ని డివైడ్ చేసుకోవాలి. రస్మలై సపరేట్గా పీసెస్గా కట్ చేసుకొని రస్మలై మిల్క్ ఉంటుంది దాంతో అయితే సోక్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం సోక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీరు తొందరగా అవ్వాలి అంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, షుగర్ వాటరు. ఆ తర్వాత కొద్దిగా క్రీమ్ అనేది అప్లై చేసేసి మనం యాజువల్గా మనం క్రీమ్ అప్లై చేసుకుంటాం కదా, దాన్ని మంచిగా అప్లై చేసేసుకొని దాని మీద మనం కట్ చేసి పెట్టుకున్న రస్మలై పీసెస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే వైట్ కలర్ చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయలేదు, మంచిగా ఆ రస్మలై టేస్టే రావాలి అనేసి. సో ఆ తర్వాత సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకోవడమేనండి. సో యాజ్ యూజువల్గా అన్ని లేయర్స్ సేమ్ టు సేమ్ అలాగే అప్లై పెట్టేసుకొని క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవర్ పెట్టుకోవాలన్నమాట. సో ఇలా 1/2 అవర్ పెట్టిన తర్వాత మనకి కేక్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది. అప్పుడు ఫ్రాస్టింగ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా వస్తుంది. నేనైతే 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత నేను ఫ్రాస్టింగ్ కోసం క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చిన ఏ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ నేనైతే ఎల్లో కలర్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం రస్మలై కేక్ చేస్తున్నాం, కాంబినేషన్ బాగుంటుందని లైట్ ఎల్లో కలర్ వేసుకున్నాను. మీకు వీడియోలో అయితే డార్క్ కలర్ కనిపిస్తుందండి, కానీ చాలా లైట్ కలర్ అనమాట. సో ఆల్మోస్ట్ పైనే నేను క్రీమ్ అనేది అప్లై చేశాను ఎక్కువగా. నేను సైడ్లో అయితే కొద్దిగా క్రీమ్ అనేది అప్లై చేయలేదండి, ఎందుకంటే మనం ఆ ప్లేస్లోని క్రీమ్ ఫొటోస్ అనేది స్టిక్ చేసుకుంటాం కాబట్టి మీకు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా క్రీమ్ ఎక్కువ కావాలి అంటే సైడ్ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. మాకైతే క్రీమ్ అసలు అవసరం లేదు, సైడ్ ఎక్కువగా క్రీమ్ వద్దు అని అన్నారు కాబట్టి నేను సైడ్లో అయితే క్రీమ్ అప్లై చేయలేదు. పైకి వచ్చే క్రీమ్తోనే నేను సైడ్ అంతా కొంచెం లైట్గా అంటించాను అనమాట. ఆ తర్వాత ఫొటోస్ అన్నీ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఫోటోషాప్లోని చిన్న చిన్న ఐడెంటిటీ ఫొటోస్ వస్తాయి కదా, ఆ సైజులోనైతే ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి ఫొటోస్ ప్రింట్అవుట్ తీయించుకొని మనకి నచ్చిన ఫొటోస్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ కట్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా 1 by 1 గ్యాప్ లేకుండా కేక్కి స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ టాల్ కేకే ఎందుకు కావాలి అన్నాను అంటే మనం ఫోటో అంటించిన తర్వాత కేక్కి పైన కింద 1 ఇంచ్ గ్యాప్ అయితే కంపల్సరీగా రావాలి. సో ఎందుకు అంటే మనం క్రీమ్ తోటి బార్డర్ అనేది కనిపించకుండా, అంటే ఫోటో బార్డర్ కనిపించకుండా మనం క్రీమ్ అప్లై చేస్తాం కదా, ఆ క్రీమ్ అప్లై చేసేటప్పుడు కొంచెం గ్యాప్ అనేది పైన 1 ఇంచ్ కింద 1 ఇంచ్ గ్యాప్ ఉంటే మాత్రం కేక్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి. బట్ నేనైతే ఏదో కొద్దిగా అలా మేనేజ్ చేశాను, మా ఇంట్లోకే కాబట్టి. సో ఇలా మేనేజ్ చేసిన తర్వాత పైన వచ్చే క్రీమ్ మొత్తం, ఎక్స్ట్రా క్రీమ్ మొత్తం తీసేసి బార్డర్ హైలైట్ అవ్వడం కోసం నేనైతే గోల్డ్ కలర్ కాయిల్ తోటి నేను డెకరేట్ చేశాను. ఇంకా డెకరేషన్ అనేది మీ ఇష్టం అనమాట, సేమ్ టు సేమ్ చేయాలనే లేదు, ఇలా అయినా ఉంచేసుకోవచ్చు, లేదంటే లస్కర్తోనైనా మీరు హైలైట్ చేసుకోవచ్చు, లేదంటే గనాచ్తోనైనా హైలైట్ చేసుకోవచ్చు. నాకు ఇలా బాగుందని అనిపించింది అనమాట, ఇలా చేసుకున్నాను. ఆ తర్వాత టాప్లోకి వచ్చేసరికి M1 నోజిల్ తోటి కేక్ బార్డర్ అంతా ఫ్లవర్స్ ఇచ్చేసాను.
ఇలా ఫ్లవర్స్ ఇవ్వడం వల్ల మనం కట్ చేసి పెట్టుకున్న రస్మలైస్ అంటే మీరు ఇలా ఫుల్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నేను ఇలా హాఫ్ కట్ చేసి రస్మలై అనేది పెట్టేసుకున్నాను. రస్మలై హైలైట్ అవ్వడం కోసం రోజ్ పెటల్స్ కూడా రస్మలై మీద స్టిక్ చేశాను అనమాట. చూడడానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ మెల్లి గ్యాదర్ చేసి లాలీపాప్ స్టిక్స్ అంటించి కేక్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇది మీకు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు. ఈ కేక్ అనేది మా ఇంట్లోకి మా అబ్బాయి బర్త్డేకి అని చేశాను కాబట్టి సింపుల్గా చేసేసాను. ఫైనల్గా హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి పెట్టేశాను అనమాట. మీరు ఎవరికైనా ఆర్డర్ ఇచ్చి ఫోటో కేక్ కావాలి అంటే కంపల్సరీగా 6 ఇంచెస్ టిన్లోని టాల్ కేక్ అయితే చేసుకొని ఇలా ఫోటో కేక్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. నేనైతే ఏదో మేనేజ్ చేశాను మా ఇంట్లోకే కాబట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటామంటే మాత్రం టాల్ కేకే మీదే చేయండి. ఇదండి ఫోటో కేక్ అండ్ రస్మలై కేక్ ఫ్లేవర్ తోటి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.